జై వాసవి. నేను బత్తలకుండ నుండి కల్పన మాట్లాడాను. మన వైశ్యకుల మాదర్ సంఘం నుండి అందరికీ నా నమస్కారం తెలివించు. నేటికి చేతుల అందం అట్లానే ఈ నిగల్చిలా నేను ఓహెచ్బి షీట్ పెట్టి ఒక డిజైన్ ఎట్లా చేస్తామా అట్లానేసి నేను చూపించిందుకు వచ్చిండాను. దానికి కావలసింది మనకు ఓహెచ్బి షీట్ ఒకటి, వెనక ఫెవికాల్, వెనక బ్లాక్ కలర్ పెయింట్, వెనక బ్రష్, 2 దిన్స్ బ్రష్ షార్ప్గా ఉండేది, ఇది కొంచెం పెద్దదిగా ఉండే బ్రష్, వెనక ఈ గిల్టర్ ఇంతదా కావాల. దీన్ని పెట్టి మనం ఈ డిజైన్ చేస్తామా, అది ఎట్లా అంటే చెప్పాను. ఇప్పుడు ఆ డిజైన్ ఎట్లా చేసేది అట్లా అంటే, మనం ఒక పేపర్లో మనకు కావాల్సిన డిజైన్ ఏదో ఒకటి, మన పూలు కావాలన్నా పెట్టుకోవచ్చు, బొమ్మలు కావాలన్నా వేసుకోవచ్చు, లేదు అనిమల్స్ ఈ మాదిరి ఏది కావాలన్నా ఈ మాదిరి ఒక పేపర్లో మనం వరంజి ఎత్తుకోవాలా. లేదు మన ట్రేస్ ఎత్తి కార్బన్ పెట్టి కూడా మనం ఎత్తుకోవచ్చు. దాని వెనక ఈ డిజైన్ మీద మనం ఓహెచ్బి షీట్ని ఇట్లా పెట్టుకోవాలా. ఆ డిజైన్ కరెక్ట్గా వచ్చేట్లాగా మనం ఓహెచ్బి షీట్ పెట్టునిస్తే, ఇది మన వర్క్ చేసేటప్పుడు నఖం తగండి ఉండాలి కదా, అందుకోసం మనం ఈ మాదిరి టేపుని ఎత్తి అక్కడక్కడ ఇట్లా అంట పెట్టుకోవాలి. అప్పుడు మనం దీని మీద వర్క్ చేసేటప్పుడు ఈ డిజైన్ ఓహెచ్బి షీట్ వచ్చి నఖం తగండి నేను చెప్పాను. జై వాసవి. ఇప్పుడు మనం ఆ డిజైన్ మీద ఈ మాదిరి ఫెవికాల్ మనం వేసుకోవాలా. అది నేను ఎట్లా అంటే చెప్పాను. ఫెవికాల్ని ఆ లైన్ మీదనే ఇట్లా వేసి దాన్ని ఫిల్అప్ చేసుకోవాలా. అదే మాదిరి ఈతావు, ఫుల్గా మన ఈ డిజైన్ ఫుల్గానే ఈ మాదిరి ఫెవికాల్ వేసి పెట్టుకోవాలా. ఈ లైన్ మట్టు నేను ముడిచేసి నేను అడిగితే ఏమిటో చెప్పాను. ఇప్పుడు మనం దీంట్లో ఈ డిజైన్ మనం ముడి చేస్తే, ఈ ముడిచిగాంచి ఈ గిల్టర్ని జిగనానెత్తి మనం దీని వెనక్కి ఇట్లా ఉడిచిడోవాలా. ఎక్కడంతా మనం ఫెవికాల్ వేసిండామో ఆ తవంతా మనం జిగనాన్ని విడిచిడోవాలా. నస్స ఫెవికాల్ ఫుల్గా పడేట్లుగా మనం జిగనాన్ని ఇప్పుడు పెట్టిడోవాలా. ఇప్పుడు ఈ పై డిజైన్ని నేను ఫినిష్ చేసిండ, అదే మాదిరి ఇది పూరా నేను ఫినిష్ చేసుకుని నేను వెనక చెప్పాను. జై వాసవి. ఇప్పుడు మనం ఈ డిజైన్లో ఫెవికాల్ వేసి ఫుల్ గిల్టర్ వేసి కొంచెం ఎండ పెట్టిండాము. ఎండ పెట్టిగాంచి మనం
దీన్ని ఎత్తి ఈ పేపర్లో మనం ఇట్లనే ఇది ఎత్తి డోవల ఎక్స్ట్రా ఇదంతా ఎత్తుంటిమిటే మనకి ఈ తావంతా కొంచెం అట్లే అప్పు నున్ను దాన్ని మనం ఈ బ్రష్ వేసి మనం ఓ బ్రష్ చెప్పింటాం కదా, ఆ బ్రష్ వేసి ఈ మాదిరి మనం అట్లే ఆ డిజైన్లో ఉండేది పూరా ఎత్తి డోవల ఎత్తి కాంచిగా నస్స ఇట్లా తట్టుడ్చేసి మనం ఎత్తేసి ఉంటే ఇది క్లీన్గా అట్లే వచ్చేసింది. కొంచెం ఎండ పెట్టేసి ఈ డిజైన్ ఇంకా మనకు తూకలుగా తెలియవులే అట్లా అనేసి ఈ దీంట్లో బ్లాక్ పెయింట్ అట్లే వెయ్యావల. అది నేను ఇదంతా క్లీన్ చేసుకుని మీకు నేను చూపించా. జై వాసవి. ఇప్పుడు మనం వచ్చి ఇదంతా ఫినిష్ చేసేసి ఈ బ్లాక్ అవుట్లైన్ మరి నేను ఇచ్చిండా అది ఇప్పుడు ఎట్లా ఇచ్చేది అట్లా అనేసి దీనికి నేను వేసి చూపించాను. బ్లాక్ కలర్ పెయింట్ ఎత్తుకోవాలా, ఎత్తునేసి అవుట్లైన్ ఇట్లా ఇవ్వాలా. మన ఆ బ్రష్ చిన్న బ్రష్ ఇటు ఉండే కదా దాన్ని ఎత్తి మనం ఈ మాదిరి అవుట్లైన్ ఇచ్చుకోవాలా. ఇట్లా మన అవుట్లైన్ ఇచ్చి ఇస్తిమింటే చూసిందుకు లుక్గా ఉన్ను పోయినాక ఇప్పుడు దీన్ని పెట్టి మనం దీనికి యూస్ చేస్తామా అట్లా అంటే నేను ఇప్పుడు చెప్పాను. జై వాసవి. ఇప్పుడు మనం చేసింది ఈ మాదిరి దీన్ని పెట్టుని మనం ఒక డిజైన్ ఎట్లా చేస్తామా అట్లా అంటే దీని మరి నేను 8 చేస్తేనే 8 చేసేసి ఈ మరి సెంటర్లో ఒక డిజైన్ మనకి ఏ డిజైన్ కావాలా మన ఎత్తి ఈ మాదిరి నేను చేసి వెనక ఇది చుట్టూరుగా పెట్టిండాను. ఇది చూసిందుకు కొళ్ళ నస్స ఉన్నది గోల్డ్ కలరు బ్లాక్ ఉండేదాన్ని ఇచ్చి చూసిందుకు కొళ్ళ నస్స ఉన్ను. దీన్నే వచ్చి మనం వేరే ఇంకొక దీనిని పెట్టచ్చు. అదావదు వెనకాల స్క్రీన్ మాదిరి ఉంది కదా ఆ మాదిరి కూడా అది పెట్టచ్చు. నేను చూపించాను. జై వాసవి. ఇప్పుడు మనం చేసిన దాన్ని పెట్టి స్క్రీన్ మారి చేయాల అట్లా అంటే ఈ మరి బుట్టాలు మర పెట్టుకోవచ్చు. ఈ బుట్టాలంతా పెడితే నసును మన ఇంట్లో ఏదైనా ఓ ఫంక్షన్ చేసేటప్పుడు ఈ మాదిరి మనం పెట్టుకోవచ్చు. ఇది కొళ్ళ నస్స ఉన్ను. ఇప్పుడు నేను వచ్చి గోల్డ్ కలర్ జిగనాల నేను చెప్పిస్తేని దీన్నే పెట్టి మనం కలర్ జిగనాల మనం చెయ్యొచ్చు. అది నేను చూపించాను. ఇంట్లో చేసి పెట్టి ఉండాను. అది ఎట్లా ఉంది అట్లా అంటే నేను చూపించాను. జై వాసవి. నేను కలర్ జిగనాల వేసిండాను అంటే చెప్తాను కదా. ఇది ఫుల్గా జిగనాదా దాంట్లో వేసింది. ఇది సుమారు ఒక 5 అడిగి పక్కన ఉన్ను. ఇది కొళ్ళ నొస ఉన్ను. ఈ మారంతాను వేయచ్చు. మనం వెనకాల స్క్రీన్ మాదిరి వేసి ఏదైనా పూజ టైం ఈ మారంతా వేయచ్చు. కొళ్ళ నొస ఉన్ను. నేను చెప్పా. జై వాసవి. ఇప్పుడు మనం ముందు కాలంలో ఈ మరి పూసల్లో మనం వేస్తూ ఉంటుంది కదా దాన్ని చూసిదా నేను ఈ మాదిరి వెంకటాచలపతి నేను వేసింది. ఇది వచ్చి ఈ వెంకటాచలపతి వచ్చి ఒక జాన్దా ఉన్ను, ఒక జాన్ అలవదా ఉన్ను. దాన్ని
నేను పెద్దది చేసి వేసిండాను. ఒక పేపర్లో డ్రా చేసుకొని దాన్ని పెద్దదిగా వేసి నేను వేసిండాను. ఎట్లుంది అంటే అందరూ చెప్పండా, అందరూ చేస్తుండ ఈజీదా నస్స ఉన్ను ఎట్లుంది చెప్పండా. ధన్యవాదములు.